తప్పుడు వాగ్దానాలు చేసేటువంటి పార్టీలన్నీ ఒకవైపున ఉన్నాయి. కార్మిక వర్గ పక్షపాతంగా ఉన్నటువంటి వామపక్ష పార్టీలు, ఇండియా అలయన్స్ వీరు ఒకవైపున పోటీ చేస్తూ ఉన్నారు. ఇప్పటికే వివిధ రాజకీయ పార్టీల ఎన్నికల మేనిఫెస్టోలు విడుదలైనాయి. టీడీపీ మేనిఫెస్టో, జనసేన మేనిఫెస్టో వీళ్ళంతా కూడా బయటకు వచ్చాయి. బీజేపీ మేనిఫెస్టో కూడా. ఈ మేనిఫెస్టోలో ఎక్కడ కూడా ఈ దేశంలో సంపదను సృష్టించేటువంటి, వ్యవస్థలను నడిపించేటువంటి 50 కోట్ల పైచిలుకుగా ఉన్నటువంటి కార్మిక వర్గానికి సంబంధించిన సమస్యలు, వాళ్ళని ఇబ్బంది పెట్టేటువంటి ప్రధానమైన సమస్యలు ఎక్కడ ప్రస్తావనకు రాలా. అందువల్ల సంపదను సృష్టించేటువంటి కార్మిక వర్గాన్ని విస్మరించి ఏ ప్రభుత్వం కూడా అద్భుతాలు సృష్టిస్తుంది అనుకోవడం అవివేకం అవుతుంది. కానీ భారతదేశంలో అది కొనసాగుతూ ఉంది. ఇప్పటికీ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం, నరేంద్ర మోడీ నాయకత్వంలో భారత కార్మిక వర్గం పోరాటాల ద్వారా సాధించుకున్నటువంటి చట్టాలు 44ను కుదించి 4 కొడులుగా తయారు చేసింది. దీనివల్ల ఇప్పటికే 29 చట్టాలు మాయమైపోయినాయి, అదృశ్యమైనాయి. ఇంకొక వైపున భారతదేశాన్ని ప్రపంచంలోనే 3వ పెద్ద ఆర్థిక వ్యవస్థగా తీసుకెళ్తాము అని చెప్తున్నారు. ఎట్లా తీసుకెళ్తారో తెలియదు. 85 కోట్ల మందికి ఇంకా ఉచిత బియ్యం ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది ఈ దేశంలో. మరి 3వ పెద్ద ఆర్థిక వ్యవస్థ అమెరికా, చైనా, జపాన్ తర్వాత భారతదేశమే ఉంటుంది, విశ్వగురుగా తయారు. అందులో ప్రభుత్వం నుంచి ఈ పార్టీని కూడా రీప్లేస్ చేయాల్సిన అవసరం ఉంది. రాబో రోజుల్లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులందరికీ పాత పెన్షన్ పథకాన్ని పునరుద్ధరించి అమలు చేసి ఇవ్వాల్సిన అవసరం ఉంది. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వ్యవస్థను రద్దు చేయాల్సిన అవసరం ఉంది. అందులో పనిచేసే వారందరినీ రెగ్యులరైజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈలోగా సమాన పనికి సమాన వేతనం సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వాల పైన ఉంది. ఈ అంశాల సాధన కోసం ఏఐటీసీ ఈ రాష్ట్రంలో, దేశంలో నిరంతరాయంగా పోరాడుతూ ఉంది. భారతదేశ వ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలను కలుపుకొని ఈ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా, ఆర్థిక విధానాలకు వ్యతిరేకంగా, ప్రభుత్వ రంగ విధ్వంసానికి వ్యతిరేకంగా పోరాడుతూ ఉంది. ఈ అన్ని పోరాటాల్లో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కార్మిక వర్గం కూడా కలిసి రావాలని ఈ సందర్భంగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రజలు కూడా ఈ కార్మిక వర్గం చేసే పోరాటాలకు మద్దతు పలకాలి. కార్మిక వర్గం లేకుండా సంపదలు రావు. రైతాంగం, కార్మిక వర్గం ధ్వంసమైన తర్వాత అది ఏ దేశం బాగుపడినటువంటి పరిస్థితి లేదు. అందులో బీజేపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి విధానాల వల్ల వ్యవసాయం కూడా ధ్వంసమైంది. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. దుష్ట వ్యవసాయ చట్టాలు తెచ్చారు. స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నారు. అందులో రైతాంగం ధ్వంసమైపోయి, కార్మిక వర్గం ధ్వంసమైపోయి, ప్రభుత్వ రంగమే నిర్వీర్యం అయిపోయిన తర్వాత ఇక ఈ దేశాన్ని 3వ ఆర్థిక వ్యవస్థ కాదు, ఈ దేశాన్ని ఒక శిథిల సమాధిగా మార్చడానికి ప్రయత్నం చేయడానికి బీజేపీ పూనుకుంది. దానికి రాముడు, కృష్ణుడు, దేవుడు అని చెప్పేసి మతం రంగు పులుగుతుంది. ఈ విషయాల పట్ల కార్మిక వర్గం అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి మనం చేస్తూ ఉన్నాం. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి, మాట్లాడుకుందాం.